ఆయన ఆ మాట అన్న తర్వాత ఏం కోరుకుంటారు ఎవరన్నా? మోక్షం కదా. కానీ కుంతిదేవి అన్నది, నాయన బాధలివు నాయన. ఎవరు కోరుతారు ఇది? భగవంతుణ్ణి మోక్షం అడగలే. ఎందుకని? బాధలు జీవితంలో ఉంటే నిన్నవి జ్ఞాపకం చేస్తూ పోతాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉండేటప్పుడు, హస్తినాపురంలో ఉండేటప్పుడు ఎప్పుడూ ఇంత భక్తి ఉండేది కాదు, వైరాగ్యం ఉండేది కాదు కృష్ణ. ఈ అరణ్యానికి వచ్చిన తర్వాత ధర్మబద్ధంగా జీవించేటువంటి నా బిడ్డలకి ఈ గతి అని నేను ఆ వైరాగ్యాన్ని పెంచుకోవడంలో నీ మీద భక్తి పెరిగింది. ఆ భక్తికి కారణంగా, దాని ఫలితంగా నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. అందరూ నీ దగ్గరకు వస్తారు, కానీ నువ్వే నా దగ్గరకు వచ్చావు. కనుక నిన్ను మరిపించేటువంటి సుఖాల కన్నా నిన్ను జ్ఞాపకం చేసేటువంటి బాధలే నయం గనక విపద్ విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. కాబట్టి ఆ బాధల్నే నాకేమని ఆమె కోరింది. ఆశ్చర్యం. అట్లాగే ఆమె జీవితం అంతా కూడాను ఎప్పుడు తొలి నుంచి బాధలే కుంతికి. ఆ బాధలు అనుభవిస్తూ భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూ భగవత్ స్మరణలో వచ్చింది. చివరికి వచ్చినప్పుడు దేహాన్ని వదిలిపెట్టబోయే ముందు ఏం చేసింది? ఒక దర్భచాప తెచ్చుకున్నది. అర్థమైపోయింది ఇక పోతున్నానని. దర్భచాప తెచ్చుకొని కుంతిదేవి, ఈ అర్జునుడి తల్లి, ఆ దర్భచాప పరుచుకొని తూర్పు దిక్కుగా తిరిగి కూర్చొని భగవంతుణ్ణి స్మరించి ధ్యానించి ఆ చాప మీద తాను కూర్చొని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తే దేహమంతా కూడాను అగ్ని జ్వాలలు లేచి ఆ మంటలకి ఆహుతైపోయింది కుంతిదేవి. ఆ విధంగా పరమేశ్వరులు ఐక్యమైపోయింది. ఇతరులు తగలబెట్టాల్సిన అవసరం లేదు ఆ దేహాన్ని. ఆ దేహంలో ఉండేటువంటి జఠరాగ్ని అంత అద్భుతంగా ఆ దేహాన్ని అగ్నిదేవుడు స్వయంగా తగలబెట్టాడు. తగలబెట్టేది బిడ్డ, సరేనా? అర్జునుడు కాదు, నకులుడు కాదు, సహదేవుడు కాదు, భీముడు కాదు, ధర్మరాజు కాదు, సాక్షాత్ అగ్నిదేవుడే ఆమెకి కర్మకాండలు నిర్వర్తించినట్టుగా చెప్తా ఉంది శాస్త్రం. కాబట్టి కౌంతేయ, కుంతి కుమార, అటువంటి తల్లికి బిడ్డవు నువ్వేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు నాయన. కనుక యస్మాత్ ఏవం అంత్యభావన దేహాంతర ప్రాప్తి కారణం. శంకర ఇక్కడ తర్వాత ఉంది చూడండి ఆయన. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ. తస్మాత్, దేర్ ఫార్, తస్మాత్ కారణాత్. చూడండి, యస్మాత్ అని రావాల. తస్మాత్ వచ్చినప్పుడు అందువల్ల అంటే ఎందువల్ల శంకర ఇస్తాడు దానికి కనెక్షన్. యస్మాత్ అంటే తస్మాత్ అని వచ్చింది కనుక యస్మాత్ అని రావాలి. యస్మాత్ అంటే యస్మాత్ కారణాత్ ఏవం, ఈ విధంగా అంత్యాభావన, చివరి భావన ఏదైతే ఉంటుందో, అంటే ప్రాణం పోయే ముందుగా అంత్యాభావన దేహాంతర ప్రాప్తవు కారణం. కాబట్టి చివరి భావన ఈ కారణం చేత. ఏ కారణం? ఇప్పుడు చెప్పాడు కదా, ఎం వాపి స్మరణ్ భావం. ఇప్పుడు అర్థమైపోయింది కదా, సదా తద్భావ భావిత. కాబట్టి యస్మాత్ కారణాత్ ఏవం, ఈ విధంగా అని అంత్యాభావన, చివరి భావన ఏదైతే ఉంటుందో ప్రాణం పోయే ముందు, అది దేహాంతర ప్రాప్తో కారణం, మరొక దేహం రావడానికి కారణం అవుతుంది. యస్మాత్ ఏ కారణం వల్ల కదా, తస్మాత్ కనెక్షన్ చూడండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః. యస్మాత్ అన్నాడు గనక, యస్మాత్ ఏవం, ఈ విధంగా, ఏది ఇంతకుముందు చెప్పాడు చూచారా, ఆ విధంగా అంత్యాభావన దేహాంతర ప్రాప్తో కారణం. కాబట్టి చివరి దశలో దేహభంగకాళే ఏదైతే మనకు ప్రాణ ప్రయాణ సమయే ఏ భావన అయితే ఉంటుందో
అదే తరువాత దేహాంతర ప్రాప్తికి కారణమవుతా ఉంది. తస్మాత్ దేర్ ఫోర్, అది ఏది యస్మాత్ ఈ విధంగా ఉంది గనక తస్మాత్ ఆ కారణం చేత ఏం చేయాలి చూపిస్తున్నాడు. సర్వేషు కాలేషు, సర్వేషు కాలేషు ప్లూరల్, అన్ని కాలాలలో, సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, మాం అనుస్మర యుధ్యచ. మాం స్మర కాదు, మాం అనుస్మర. ఆ అను అనేటువంటిది ఉపసర్గ, ప్రిఫిక్స్, అనుస్మర. కాబట్టి నన్ను అనుస్మరిస్తూ యుధ్యచ, చ కూడా, యుధ్యచ నన్ను అనుస్మరిస్తూ యుద్ధం కూడా, అది ఆడ. దట్స్ ద బ్యూటీ. యుధ్యచ మామనుస్మర యుధ్యచ, యుద్ధం కూడా చెయ్యి. అంటే నీ కర్తవ్య పాలన నన్ను అనుస్మరిస్తూనే ఉండాలి. యుద్ధం చేస్తావు కదా అర్జునుడు గనక, యుద్ధంలో యుద్ధభూమిలో ఉండవు గనక యుద్ధం కూడా చెయ్యి. మయి అర్పిత మనోబుద్ధి, మయి ఈశ్వరే పరమేశ్వరే అర్పిత నా యందు అర్పించినటువంటి మనోబుద్ధి, నీ మనసుని బుద్ధిని నాయందే సమర్పించాలి. కాబట్టి నన్ను అనుస్మరిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ పోవాలి అర్జున. నీ మనోబుద్ధుల్ని నాకు సమర్పించాలి. ఈ రెండు గనక జరిగితే మామే వైశ్యస్య సంశయ, మాం ఏవ ఏష్యసి అసంశయ. చూసుకోండి క్లియర్గా. మాం ఏవ ఏష్యసి, మాం ఏవ, మాం నన్ను, ఈశ్వరం, ఏవా మామేవ నన్నే, ఇంకెక్కడికి పోవు, నన్నే, మామేవ ఏష్యసి అంటే ఆగమిష్యసి, నన్నే పొందుతావు. అసంశయ అత్ర సంశయ న విద్యతే, ఈ విషయంలో మాత్రం నీకు ఏ విధమైనటువంటి సందేహం, డౌట్ అవసరం లేదు. కనుక ఏదైతే నైనా పూర్వం అది ముందు శ్లోకానికి కనెక్షను కాబట్టి ఇది నా విషయంలోనే కాదు, ఈ నియమం అన్నిటికీ వర్తిస్తుంది కనుక అంత్యకాలంలో ఎవరికి ఏ విధమైనటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు దాన్నే పొందుతారు కదా. కాబట్టి తస్మాత్ ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు అంత్యకాలంలో నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి. నన్ను అంత్యకాలంలో జ్ఞాపకం పెట్టుకోవాలంటే జీవితాంతం ఆచరిస్తూ వస్తేనే అంత్యకాలంలో, లేకపోతే అంగడే. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, యుధ్యచ అంటే యుద్ధంచ అంటే స్వధర్మం కురు, నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు చేస్తూ పోనాయన. కాబట్టి ఏదైతే నువ్వు ఇంతవరకు శాస్త్రం నుంచి తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ ఎట్లా చేయాలి, ఆచార్యులు వారు అన్నారు యథాశాస్త్రం అని. ప్రాణం శాస్త్రం అంటే, ఎందుకంటే సత్యం అది. యథాశాస్త్రం, శాస్త్రం ఏదైతే నీకు చెప్పిందో, ఇప్పుడు నువ్వు అనుస్మరించాలి అన్నావనుకో నాయన, ధ్యానం చేయాలి, జపం చేయాలి, పూజ చేయాలి, ఇవన్నీ నీకు ఎట్లా తెలిసాయి, శాస్త్రం వల్ల కదా. యథాశాస్త్రం, శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో శాస్త్రంలో చెప్పినట్టుగా నువ్వు అనుస్మరించు. దట్స్ ద పాయింట్, అనుస్మరించు. ఎందుకని, నువ్వు ఏదైనా భగవంతుడి విషయంలో చేయాలంటే భగవంతుడు అంటే ఏమిటో నీకు తెలిసి ఉండాలి. నీకు తెలియకుండా ఆయన్ని గురించి నువ్వు ధ్యానించలేవు, జపించలేవు, పూజించలేవు, కీర్తించలేవు. కాబట్టి భగవంతుని గురించి నీకు తెలియాలి. నీకు తెలియజేసినటువంటిది ఏంటి, యథాశాస్త్రం. కాబట్టి శాస్త్రమే తెలియజేసింది కనుక శాస్త్రము ద్వారా నువ్వు ఏదైతే ఇంతవరకు గురుముఖత గ్రహించావో, యథావిధిగా ఆయన్ని గురించి తెలియడం జరిగిందో, తెలియకపోతే నువ్వు స్మరించలేవు. కాబట్టి అర్జున, నువ్వు ఏదైతే శాస్త్రం ద్వారా చేసావో అది అనుస్మర, అనుస్మర, దాన్ని నువ్వు ఆచరిస్తూ పోనాయన. మాం అనుస్మర, నన్ను అనుస్మరిస్తూ ఉండు. ఇప్పుడు అర్జునునికి యుద్ధం అనేటువంటిది స్వధర్మం. ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా, దీన్ని మనం అన్వయించుకోవాలి. అర్జునుడికి యుద్ధం గనక మా మనుస్మర యుధ్యచ అంటే యుద్ధంచ, కాబట్టి యుద్ధం కూడా చెయ్యి, కానీ నన్ను అనుస్మరిస్తూనే ఉండు. యుద్ధం లేనప్పుడు అప్పుడు కూడా పరమేశ్వరుడిని పట్టుకొని ఉండాలి. ఇప్పుడు
పోనీ చెప్తాను. యుద్ధం జరిగింది ఎన్ని రోజులు? అది సర్వేషు కాలేషు ఏంది? అది అక్కడ కేవలం యుద్ధానికే పరిమితం కాదు, యుద్ధంచ యుద్ధచ యుద్ధంచ. కాబట్టి యుద్ధం కూడా నువ్వు చేయాలి. కానీ ఇది మనం అన్వయించుకుంటే అర్జునుడికేమో యుద్ధం, ఒక ఆయనకి వ్యాపారం, ఇంకొక ఆయనకి వ్యవసాయం, ఇంకొక ఆయనకి ఉద్యోగం, మరొక ఆయనకి రియల్ ఎస్టేట్, ఏదైనా కానీ, మరొకరికి వంట. ఈ కార్యక్రమాలు నీకున్నాయి కదా, అవి చేసుకుంటూ వాటిల్లో కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. అనుస్మర యుధ్యచ ఈశ్వర భృత్యవత్ అహం కరోమి. కాబట్టి నేను ఈశ్వరుని యొక్క భృత్యుడు. ఎందుకు తెలుసా? యజమాని ఏది చెప్తే అది భృత్యుడు చేస్తాడు. యజమాని శాస్త్రంలో ఏదైతే చెప్పాడో పరమేశ్వరుడు ఎక్కడ చెప్పాడు? శాస్త్రంలో చెప్పాడు. కాబట్టి యథాశాస్త్రం దాన్ని స్వామీజీ ఇది ఇలా చేసుకుంటూ పోతే తస్మాత్ సర్వేషు కాలేషు, మా ఇంటి పనులన్నీ ఏం కావాలి, బాధ్యతలన్నీ ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడతారు. అందుకని ఒక మహానుభావుడు అన్నాడు, ఏం లేదు, నీ పనులు నువ్వు చేసుకో, అది అనుస్మర, సరేనా? నీ పనులు ఒక చేత్తో, రెండు చేతులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక చేత్తో నీ పనులు చేసుకుంటూ పో, ఇంకొక చేయి మిగిలింది కదా, భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోనుండు, సరేనా? పని అయిపోయిందనుకో రెండు చేతులతో పట్టుకో పాదాలని, అంతకన్నా ఇంకేం లేదు. అది అంతవరకు ఒక చేతితో పట్టుకో, లేకపోతే రెండు చేతులతో పట్టుకో, కానీ దాన్ని వదిలిపెట్టి మాత్రం చేయబాకు. భగవంతుడిని స్మరించకుండా మాత్రం ఏది చేయొద్దు. ఎందుకని నువ్వు ఏది సాధించాలన్న జీవితంలో భగవంతుడి మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి సర్వేషు కాలేషు ఎందుకని? ఒక విద్యార్థి పరీక్షలో పాస్ కావాలనుకోండి, వాడు జీవితాంతం చదివితేనే చివరి దశలో పరీక్ష రాసి పాస్ అవుతాడు. కాబట్టి వాడు జీవితంలో చదవకుండా సంవత్సరం రోజులు వాడు తిని మంగళం పాడతా, ఇంకా చివరి దశలో నేను చదువుతాననుకునేటువంటి వాడు ఏం పాస్ అవుతాడు? పాస్ అయ్యే అవకాశం లేదు. ఎవడైతే సంవత్సరం పొడుగున చదువుతాడో వాడే పాస్ అవుతాడు. అనుదినం భగవంతుడిని ఎవడైతే స్మరిస్తూ ఉంటాడో అది అనుస్మరణ. అనుస్మరణ అది. కాబట్టి నిరంతరం కూడాను అనుస్మరణ, ఆ అను అనేటువంటి దానికి శబ్దార్థం అదే. కాబట్టి అనుస్మరణ, స్మరణ కాదు. స్మరణ అనేటువంటిది ఒక కాలానికి సంబంధించింది. ఏదో ఉదయం స్మరిస్తానండి స్వామిని, తర్వాత నా పనులు నేను చేసుకుంటాను, మధ్యాహ్నం స్మరిస్తాను, మళ్ళీ నా పనులు నేను చేసుకుంటాను, ఇది అట్లా కాదు సార్. ఇప్పుడు యుద్ధం అన్నాడు కదా, మా మనుస్మర యుద్ధచ. యుద్ధం ఏంటి? కర్తవ్య పాలన. కర్తవ్య పాలన ఏంటి? ధర్మజీవనం. కాబట్టి అర్జునుడికి అది ధర్మం కనుక యుద్ధము ధర్మం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక వ్యాపారం చేయడం ధర్మం, ధర్మబద్ధంగా వ్యాపారం చేయి. అట్లాగే నువ్వు ఉద్యోగివి, ధర్మబద్ధంగా ఉద్యోగం చేయి. కాబట్టి నువ్వు ఒక రైతు, ధర్మబద్ధంగా వ్యవసాయం చేయి. కాబట్టి ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో అది కర్తవ్య పాలనే గనక అను అనేటువంటి ఉపసర్గ. అంటే అన్ని కాలాల్లో చేయాలి. కాలేషు ప్లూరల్, కాలేషు అంటే ప్లూరల్, కాలహ సింగులర్. కాబట్టి కాలహ అనేటువంటిది ఏకవచనం, కాలేషు అంటే బహువచనం. కాబట్టి ఆ అనడంలోనే తెలిసిపోతూ ఉంది. ఏ కాలేషు? వేసవి కాలమా, శీతాకాలమా, వర్షాకాలమా, రాహుకాలమా? కదా, రాహుకాలంలో కూడా చేయాలని అర్థం. ఎందుకంటే కాలం వచ్చింది. ఎందుకని రాహుకాలంలో కూడా రామధ్యానం జరిగితే రాహుకాలం యొక్క ప్రభావం నీ మీద ఉండదు సార్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక్కోసారి అంటుంటారు, అయ్యో ఇప్పుడు తొందరగా పోవాలనే బస్సు పోతే, నాకు రాహుకాలమే, రామ 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 అనుకుంటూ పో, రాహుకాలం ఏమి ఎఫెక్ట్ ఇవ్వదు నీ మీద, నేను చెప్తున్నా, నువ్వు నమ్ము, అంతే, ఇంకేం లేదు. ఎందుకని రాహువునే దెబ్బ కొట్టలేకపోతే రామనామానికి ఇంకేముండా చెప్పండి. కనుక సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. అట్లాగే అంటే సమయం, కాలం అంటే సమయం ఇక్కడ. అట్లాగే మనం సుఖంగా ఉండేటువంటి సమయం ఉంటుంది, అట్లాగే దుఃఖంగా ఉండేటువంటి సమయం ఉంటుంది. అది సుఖకాలం, ఇది దుఃఖకాలం. నాకు సుఖాలు ఉండేటప్పుడే నేను భగవంతుడిని స్మరిస్తాను, కుదరదు సార్. ఎందుకని? సుఖాలు ఎప్పుడు వస్తాయో తెలియదు,
ఎప్పుడు పోతాయో తెలియదు. అసలు సుఖం అనేది ఏందో కూడా మనకు సరిగా అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సుఖాలు దుఃఖాలు కాదు. సుఖకాలం వచ్చిందనుకో, సర్వేషు కాలేషు కదా, పరమేశ్వరుణ్ణి స్మరించాలి. అనుస్మరణ ఎందుకు తెలుసా? ఇది సుఖము, ఇది శాశ్వతంగా ఉండదు. కానీ ఈ సుఖం కూడా నీ అనుగ్రహం వల్లనే నాకు కలిగింది భగవాన్. సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం. కాబట్టి చక్రవతి పరివర్తైతే సుఖ దుఃఖే నిరంతరం. కాబట్టి ఈ సుఖాలు దుఃఖాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కానీ సుఖం వచ్చినా పొంగిపోకుండా నువ్వు జ్ఞాపకం ఉండాలి, దుఃఖం వచ్చినా కృంగిపోకుండా నువ్వు జ్ఞాపకం ఉండాలి. సుఖాల్లో మాత్రం అసలు ఇప్పుడు సుఖంలో కూడా భగవంతుడి జ్ఞాపకం రాడు. భోగాలు అనుభవించాలనిపిస్తుంది సుఖంలో, చాలా ఇంపార్టెంట్. అందువల్ల అనుస్మరణ, ఆ ప్రిఫిక్స్ పడ్డం ఉద్దేశం అదే. కనుక సుఖం వచ్చినా అది శాశ్వతం కాదు. కనుక సుఖకాలంలో పరమేశ్వరుణ్ణే మనం స్మరిస్తూ ఉండాలి, దుఃఖకాలంలో కూడా పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండాలి. పగటి కాలం పరమేశ్వరుణ్ణి, రాత్రికాలం పరమేశ్వరుణ్ణే స్మరించాలి, మధ్యాహ్న కాలం పరమేశ్వరుడే, సాయంకాలం పరమేశ్వరుడే స్మరించాలి. అది కాలేషు, సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో కూడా భగవంతుణ్ణి స్మరించాలి. కాబట్టి స్మరించడం కాదు ఇది. నన్ను ఈ తమాషా చూడండి, చేంజ్. స్మరణ అనుస్మరణగా మారాలి, అంతే, ఇంకేలేదు. అంటే ఒక కాలంలో చేసేటువంటిది స్మరణ. అట్లా కాకుండా సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ, నన్నే అనుస్మరిస్తూ అర్జున యుద్ధం చేస్తూ పోవాలి. కాబట్టి సంతత అభ్యాసం నిరంతరం కూడాను పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభ్యాసమే మన దగ్గర జరుగుతూ ఉండాలి. ఇక్కడ పని పూజగా మారిపోతూ ఉంటుంది. అవునా? నువ్వు ఏ పని అన్నా చేసుకో, సర్వేషు కాలేషు, నువ్వు ఏ పని చేస్తూ ఉండినా నీ మనసులో ఎవరున్నారు? భగవంతుడున్నాడు. గనక అనుస్మరణ జరుగుతూ ఉంది కదా. ఆ అనుస్మరణ జరిగేటప్పుడు నాయన తర్వాత చూడు, మయ్యర్పిత మనోబుద్ధి, కనెక్షన్. ఏమర్పించాలి? మయి అర్పిత మనోబుద్ధి, నీ మనసుని, బుద్ధిని, ఈ మనోబుద్ధుల రెండింటి కూడాను, అంటే సంకల్ప వికల్పాత్మక మనః, నిశ్చయాత్మక బుద్ధి. కనుక ఆలోచించేటువంటి మనసు భగవంతుని గురించే ఆలోచించాలి, నిశ్చయించేటువంటి బుద్ధి భగవంతుని గురించే నిశ్చయిస్తూ పోవాలి. అది అర్పణ. ఇప్పుడు మనకు అర్పణ భావం ఎట్లా ఉందంటే, నేను పరమేశ్వరుడికి పూలు అర్పించాను, నేను పరమేశ్వరుడికి పండ్లు అర్పించాను, నేను పరమేశ్వరుడికి నారికేళం ఇచ్చాను అని అంటాం మనం. సమర్పయామి. మనోబుద్ధుల్ని సమర్పించాలి. అది ఎందుకంటే అర్జున, నువ్వు పూలు ఇస్తావు, లేదు స్వామికి పండ్లు ఇస్తావు. చూడు, పూలు ఎవరి అయ్యా? ఎక్కడి నుంచి వస్తున్నాయి పూలు? మొక్కల్లో నుంచి వస్తున్నాయి కదా. పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి మొక్కల దగ్గర పోయి పూలు కోసుకొని, చెట్టుకి మామిడి పండు కోసుకొని నేరుగా స్వామి దగ్గర పోయి స్వామి సమర్పయామి అంటే స్వామి ఇటు తిరుగుతాడు. ఎందుకో తెలుసా? ఏరా, ఆశ్రమం పూలు కొంప దగ్గర నుంచి తేవచ్చు కదా, సరేనా? ఈవెన్ అక్కడ కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకని? నువ్వు కొంప దగ్గర నుంచి తెచ్చినా అవి నీవి కాదు సార్. కానీ కొద్దిగా గ్యాప్ ఉంది. ఏంటంటే కొంపలో ఉండేటి నువ్వు కొన్నవి, కనీసం నీ డబ్బన్నా పెట్టావు కదా. కాబట్టి నువ్వు పువ్వులు పండ్లు ఇస్తే పుణ్యం ఎవరికి పోవాలా? పూలు ఇచ్చినటువంటి మొక్క కన్నా పోవాలా, పండ్లు ఇచ్చినటువంటి చెట్టు కన్నా పోవాలా? నీకెట్లా వస్తుంది? నువ్వేంది అక్కడ సమర్పించేది? కాబట్టి భావన మయ్యర్పిత మనోబుద్ధి. హే అర్జున, నీ మనసుని, బుద్ధిని నాకు సమర్పించు నాయన. ఎట్లా మనసును బుద్ధిని సమర్పించడం? అది ఏమన్నా ఒక వస్తువా ఇవ్వడానికి? నన్ను అది వస్తువు కాదు. మరి ఎట్లా సమర్పించాలి? భగవంతుడి మీద మనసు ఉంటే సమర్పించేసినట్టే. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నాయన, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుడికి మనసు సమర్పించాను నువ్వు అంటున్నావే, ఆయన తీసుకున్నాడో లేదా నీ మనసుని? నీకు తెలుసా తెలియదా? చెప్పు.
నేను సమర్పించాను, నా మనోబుద్ధుల్ని భగవంతునికి సమర్పించాను. ఆయన యాక్సెప్ట్ చేశాడా? అక్నాలెడ్జ్మెంట్ ఉందా? అది నేను అడిగేది. ఇప్పుడేంటో తెలుసా? ఎప్పుడైతే నీ మనసు భగవంతుడి మీద ఉందో, నీ బుద్ధి భగవంతుడి మీద ఉందో, ఆయన యాక్సెప్ట్ చేసేది ఏంది, నువ్వు ఇచ్చేది ఏంది, అది అక్కడే ఉంది కదా. అది పుంకాను పుంక విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకనధియం న జహాతి యోగి సంగీత తాళ లయ నృత్త వశం గతోపి మౌళిస్త కుంభ పరిరక్షణ ధీహి నటీవ పరిరక్షణ ధీర్నటీవ మౌళిస్త కుంభ పరిరక్షణ ధీహి నటీవ. ఇది తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. బాగా అర్థం చేసుకోండి. ఎందుకని? పుంకానుపుంక విషయేక్షణ తత్పరోపి తత్పరః అపి, అనేకమైనటువంటి విషయాల్లో కూరుకుపోయి ఉంటే కూడాను